హల్లెలూయా హల్లెలూయా. ఒక దైవజనుడు అంటాడు, తన పేరు రాబిన్ హిల్ అనే దైవజనుడు అంటాడు, కొద్దిగా తిను, కొద్దిగా పడుకో, ఎక్కువ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరి మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16, 17, 18 చదువు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుని రీతి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. 14 మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. ఇంకా ఎవడను కీడులకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానినే అనుసరించి నడుచుకొనుడి. మేలైన దానినే అనుసరించి నడుచుకోవాలి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ ఎలా ఉండాలట? అక్కడ ఆగాలి మనం. ఎల్లప్పుడూ ఎలా ఉండాలి మనం? మనం సంతోషంగా ఎప్పుడున్నా ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు చూసినా ఏడుపు మొఖాలతో ఉంటాం. ఎందుకు అన్నట్టు ఫాస్టింగ్ చేస్తున్నాం. మీకు తెలుసా 50 రోజులు ఫాస్టింగ్ చేస్తాం. అక్కడ ఎప్పుడు మాట్లాడినా ఎలా తనకన్నా మాకన్నా ఎనర్జెటిక్ గా మాట్లాడుతుంటే మాకు కూడా అలా ఫాస్టింగ్ చేయడం నేర్పించుకోవా. 50 రోజులు ఫాస్టింగ్ ఎప్పుడు మాట్లాడినా అంత ఎనర్జీ. ఆ తమ్ముడు ఈ రోజు ఇలాగైంది, ఈ రోజు ఇలాగైంది, ఇలాగ మేము కేవలం రిపోర్టర్స్ లాగే ఉండేవాళ్ళం. అక్క ఈరోజు 39వ రోజులు అనుకుంటాను, ఈరోజు 21వ రోజు అనుకుంటాను. మేము జస్ట్ దినాన్ని మేము రెక్కి పెట్టుకుంటున్నాం. అక్క ఫాస్టింగ్ చేసేది కేవలం డేట్స్ లెక్కెట్టాను, వాల్ పోస్టులు చూశాను అంతే. చిన్న విషయం కాదు ఇది. ఎల్లప్పుడూ ఆనందించాలి. బైబిల్లో రాబడింది, ప్రభువునందు ఆనందించుడి, మరలా. ఇవన్నీ కూడా దేవుని రీతి. దేవుని రీతి గనక నీ జీవితంలో వస్తే పరలోకం భూమి మీదకి దిగొచ్చేస్తుందండి. హల్లెలూయా. Heaven will come down when the standard of God will after you. You are after God's standard. అంటే దేవుని రీతి చొప్పున నువ్వు జీవిస్తే నీ లైఫ్ లో ఇవన్నీ కనిపిస్తుంది. మొదటిది ఏంటంటే నువ్వు ఎల్లప్పుడూ ఆనందిస్తావు. ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించు. దేని విషయంలో కూడా మీరు చింతించదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 7, 8 వచనాలు ఉన్నాయి. దేని విషయంలో కూడా మీరు చింతించదు. దేని విషయంలో కూడా మాకు ఇల్లు లేదు ఏం చేస్తాం, మాకు వాక్యం లేదు ఏం చేస్తాం, మాకు బంధువులు లేదు ఏం చేస్తాం. ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఈ సహనము సకల జనులకు తెలియబడి. ఈ సహనము సకల జనులకు. ఈ సహనం నీ భార్యకే తెలియదు, నీ సహనం నీ భర్తకే తెలియదు, నీ సహనం నీ పిల్లలకే తెలియదు. నువ్వు ఇంకే సకల జనులు అంటే ఇంకే చాలా పెద్ద విషయం. సకల జనులు ఆలోచించు. ప్రభువు సమీపంగా ఉన్నాడు. ప్రభువు సమీపంగా ఉన్నాడు గనక నెంబర్ 1 నువ్వు ఆనందించాలి. నెంబర్ 2 సహనం ఉండాలి. తర్వాత సకల జనులకు నీ సహనం తెలియాలి. ఆ తర్వాత ఎందుకు అనంటే ప్రభువు సమీపం ఉన్నాడండి. ప్రభువు సమీపం ఉన్నాడు గనక ఇలా ఉండాలి మీరు అందరూ కూడా. ఆ తర్వాత దేనిని గూర్చి చింతపడొద్దు. దేనిని అంటే దేనిని అంటే అంతే కదా. దేనిని అంటే దేనిని, ఏ విషయంలో కూడా చింతించొద్దు. డోంట్ టేక్ టెన్షన్. మరి ఏం చేయాలండి అంటే ఈ విషయంలోను ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత
కృతజ్ఞతాపూర్వకంగా ఈ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఈ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ఆమేన్. మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి అంటున్నాడు. ఆమేన్. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఒకసారి చదువు, కింద ఇప్పుడు చదివింది అక్కడ చదువు ఒకసారి. ఎల్లప్పుడు ఆనందించాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయండి. అక్కడ ఏమున్నది? అక్కడ ఎల్లప్పుడు ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. మీ విన్నపాలు దేవునికి తెలియజేయాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎడతెగక ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎడతెగక అంటే గ్యాప్ ఇవ్వద్దు. ప్రార్థన చేసినప్పుడు ఎడతెగక ప్రార్థన చేసేయండి. కూర్చుంటే ప్రార్థన, నిల్చుంటే ప్రార్థన, పడుకుంటే ప్రార్థన, ఆలోచిస్తున్నప్పుడు ప్రార్థన, జరిగినప్పుడు ప్రార్థన, పరిగెట్టినప్పుడు ప్రార్థన, ప్రార్థన 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 ఎడతెగక ప్రార్థన చేయండి. హల్లెలూయా. జోసెఫ్ బాబా లూడా అనేటువంటి ఒక దైవజనుడు ఉండేవాడు ఆఫ్రికా దేశంలో. తను ఒక రాయి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఆ రాయ 2 కప్పుల్లో అయిపోయింది. అక్కడ రాయి అరిగిపోయింది తన మోకాళ్ళ ద్వారా. రాయి అరిగిపోయిందండి. మన ఏంటి దీని ఏమంటారు, కార్పెట్ కూడా అరగదు. మనం మోకరించి ప్రార్థన చేస్తాం. అరగంట ప్రార్థన చేస్తే సీసా దగ్గరికి వెళ్ళి చూస్తాం అద్దం ముందుకు, మీరు మెరిసిపోయారా లేదా, దేవదూతల్లా తయారైపోతాం అని అది అనిపిస్తుంది ఆ పవర్. కానీ ఆయన రాయిని అరగొట్టేశాడు. తన టార్గెట్ రాయిని అరగొట్టాలని కాదు, దేవునితో మాట్లాడాలి అని. ప్రైజ్ ది లార్డ్. అలా ప్రార్థన చేస్తూ ఒకసారి ఉపవాసం అయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసేవాడు, మళ్ళీ ఉపవాసం అయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసేవాడు. కొద్ది రోజులు గ్యాపించి మళ్ళీ తన జీవితమే ఉపవాస ప్రార్థన. తో ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు తనకు దాహం వేసింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ రాయి ఉండింది. రాయికి ఆజ్ఞాపించాడు, నాకు నీళ్ళు కావాలి. ఆ నీళ్లు ఓట వచ్చేసింది. ఈ రోజు వరకు ఆ ఊట ఉందా? ఈ రోజు వరకు ఉందండి ఊట. నువ్వు దేవుని రీతిలో వెళ్తే యేసు ప్రభువు వారు నిన్ను విమోచించి, అమూల్యమైన రక్తంతో విమోచించింది. ఎందుకు అంటే నువ్వు టైం పాస్ చేసుకోవడానికి, మొబైల్ గురించి కొత్త మోడల్ మొబైల్ కోసం ప్రార్థన చేసుకోవడానికి కాదు, నువ్వు క్రీస్తులాగా మారిపోవడానికి. క్రీస్తులాగా నువ్వు మారిపోతున్నావు అనడానికి ఒక సూచన ఏంటంటే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. నువ్వు ఎంతగా ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు అంటే యేసు క్రీస్తు జీవితంలో ఏమేమి కార్యాలు జరుగుతున్నాయో దానికన్నా గొప్ప కార్యాలు నీ ద్వారా సునాయాసంగా జరిగిపోతాయి. హల్లెలూయా. అది అల్టిమేట్ గోల్. అది కార్యాలు చూపించడానికి ప్రార్థన చేయాలని కాదు, నువ్వు క్రీస్తు లాగా జీవిస్తే క్రీస్తుతో కూడా నువ్వు జీవిస్తావు. ఈ భూలోకంలో క్రీస్తు లాగా కనిపిస్తే ఒకరోజు నువ్వు క్రీస్తుతో సహవాసం కలిగి ఉంటావు. నా తెలుగు ఒకసారి జోసెఫ్ పాస్టర్ గారు వాళ్ళ సంఘం ఉండేదారు. అందరూ కూడా కలిసి పాస్టర్ గారు భోజనం గురించి రమ్మన్నారట. భోజనం కోసం వచ్చాడు ఆయన. అయ్యో ప్రార్థన చేస్తే ఒక చిన్న ప్రార్థన చేయండి భోజనం కోసం అన్నాడు పాస్టర్ గారికి. ఎందుకంటే ఆయన ఫాస్టింగ్ ఉంటాడు కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేయమన్నారు. ఆయన చేతులు ఎత్తాడు ప్రార్థన చేయడానికి. భోజనం కోసం ప్రార్థన చేస్తున్నాడండి. ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించి 1 గంట అయింది, 3 గంటలు అయింది, 5 గంటలు అయింది, 10 గంటలు అయింది. భోజనం కోసం ప్రార్థన చేస్తున్నాడు కానీ 15 గంటలు అయింది, 18 గంటలు అయింది, 20 గంటలు అయింది, 24 గంటలు అయింది, 30 గంటలు అయింది, 31 గంటలు అయింది, 32 గంటలు అయింది. ఆమేన్. మనం ఇప్పుడు ఎక్కడ ఉంటాం? ఈరోజు అందరు లేచి భోజనం చేసి తినేసి బట్టలు మార్చుకొని ఇంకొక రోజు అయిపోయి వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోయారు. పాస్టర్ గారు మీరు ఒక చిన్న 32 గంటలు మాత్రమే ప్రార్థన చేశారు. సారీ. ప్రార్థన మన జీవితాల్లో ఉంటే కార్యాలు ఎందుకు కాదు.
ఒక్కొక్కరే వాళ్ళందరూ కూడా కానీ జీవితం ప్రార్థనతో ఫిక్స్ చేసేసుకున్నారు. మనం ఇక్కడ చాలా దైవజనులు ఉన్నారు. మనకి పండ్ల మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేసేస్తుంటారు. జీవితాలే ప్రార్థన. నీ దేవుని యొక్క రీతిలో నీకు ఏ అలవాటు దేవుడు ఇచ్చాడో నువ్వు కనిపెట్టాలి. అందులో నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి. అవన్నీ నువ్వు ఎంతగా బైబిల్ చదువుతావో అంతగా ప్రార్థన చేస్తావు పిల్లలు. ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా బైబిల్ నీకు జ్ఞాపకం వచ్చేస్తుంటుంది. ఆమేన్. ఎంతగా బైబిల్ నీకు జ్ఞాపకం వచ్చేస్తుందో అంతగా మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తావు. మళ్ళా ప్రార్థన, మళ్ళా బైబిల్, మళ్ళా ప్రార్థన, మళ్ళా బైబిల్. నువ్వు ఈ లోక విషయాల్లో నువ్వు నిన్ను అమ్ముకోవు. రైట్? ఏమన్నాడు? నన్ను నేను పాపానికి అమ్ముకున్నాను అనుకొని పౌలు చెప్తాడు. క్రీస్తులో వచ్చిన తర్వాత నన్ను నేను దేవుని వాక్యానికి అమ్ముకున్నాను. నేను దేవుని ఖైదీని అంటాడు. ఖైదీ అంటే తన మీద తనకు అధికారం లేదండి. ఖైదీకి యేసు, నీకు తెలుసా, క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే దెయ్యానికి భయపడరు, దేవుడికి భయపడరు, అలా జీవిస్తారు. చాలా మంచి విషయం. ఆమెనా? చాలా మంచి. దేవుడికి కూడా భయపడరండి, అలా జీవిస్తారు వాళ్ళు. నిజంగా క్రీస్తులోకి నువ్వు వచ్చావు అంటే నిన్ను నువ్వు దేనికి అమ్మేసుకోవాలంటే దేవుని యొక్క కార్యానికి. ఎందుకంటే యేసు క్రీస్తులో మీ యొక్క ఏ ప్రయాస కూడా వ్యర్థం కాదు. ఒక్కసారి అర్థం చేసుకోండి. చిన్న పని అయినా కూడా అది వ్యర్థం కాదు. ఏదో ఒక రోజు అద్భుతమైన ఫలాన్ని తీసుకుని వస్తారు. హల్లెలూయా. అద్భుతమైన ఫలాన్ని తీసుకుని వస్తారు. చరిత్ర చెప్పుకుంటుందండి. చరిత్ర చెప్పుకుంటుంది. ఒక దైవజనుడు ఉండేవాడు, తన పేరు జిమ్ ఎలియట్. మిషనరీగా నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని గంటలు సేవ చేశాడు తెలుసా? 1 గంట సేవ చేశాడు. 1 గంట వెళ్ళిన గంటలోనే తను చంపేశారు నరమాంస భక్షకుల దగ్గర. కానీ ఆయన జీవితం, ఆయనలో ఉండేటువంటి ఆ అగ్ని, ఆయన చేసినటువంటి ప్రార్థన పూర్తి ప్రపంచాన్ని మేల్కొల్పేసింది. హల్లెలూయా. ప్రార్థన జీవితం మన రీతి. ఈరోజు మన రీతి ఏంటి? దేవుడు అంటే ఆ రోజుల్లోని దానియేలు యొక్క సమయంలోని ఆ యొక్క మంత్రులందరూ కూడా, ఆ యొక్క అధికారులందరూ కూడా ఒక్క మాట అంటున్నారు. ఎవరు దానియేలు జీవితంలో ఏదైనా ఒక విషయంలో తప్పు పట్టాలి అంటే తన దేవుని రీతిలోనే మనం తప్పు పట్టగలము. తన దేవుని రీతి ఏంటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. నిన్ను తప్పు పట్టాలి ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను తప్పు ఈ లోకంలో ఉండేవాళ్ళు తప్పు పట్టాలి అనుకున్నారనుకో, వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వే చెప్పేస్తావు, సార్ ఈ 4 పాయింట్లు ఉంటే సరిపోద్ది అని అంటే నువ్వే చెప్పేస్తావు. నీ వీక్నెస్ అదే చెప్పాను. ఈ విషయాల్లో అయితే నా వీక్నెస్ అండి. నీ కోసం మీరు చూడండి, కొండని తవ్వేశారు దానియేలుని పట్టుకోవాలని. చెప్తారు కదా, కొండని తవ్వారు, ఎలక పట్టుకున్నాడు ఉంటుంది మాట. కొండని తవ్వారు దానియేలుని పట్టుకోవడానికి. దానియేలుని పట్టుకోవడానికి మొత్తం రాజుగారి యొక్క ఖజానా అంతా కూడా గుళ్ళు చేసేసారు, వాళ్ళు ఖతం చేసేసారు. అంత కష్టపడి ఒక్క దానియేలుని పట్టుకోవడానికి కష్టపడ్డారు. తీసుకుని వెళ్ళి ఎందుకు వేసేసారు? సింహాసనంలో వేసేసారు. నీ దేవుని రీతిలో నిన్ను కనుక పట్టుకోగలిగితే నీ దగ్గర ఏముంది? నువ్వు సువార్త చెప్తుండగా పట్టబడాలనుకుంటున్నావా? వాక్యం చదువుతుండగా పట్టబడాలనుకుంటున్నావా? మోకాళ్ళ మీద ఉంటుండగా పట్టబడాలనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుండగా పట్టబడాలనుకుంటున్నావా?
ఒకసారి చార్లెస్ ఫిన్నీ అనేటువంటి దైవజనుడు ఉపవాస ప్రార్థన చేసి ఒక ఊరికి వెళ్ళాడు, టౌన్లోకి వెళ్ళాడు, పెద్ద టౌన్కి వెళ్ళాడు. జస్ట్ ఆ టౌన్లోకి ఎంటర్ అయ్యాడు. స్కూల్లోని టీచర్ బోర్డు మీద చెప్పుకుంటారు, ఏదో చెప్తున్నారట. చెప్తుంటే పిల్లలందరూ ఏడడం ప్రారంభించారట. అక్కడ ఉన్న పిల్లలందరూ, స్టూడెంట్స్ అంతా ఐ వాంట్ జీసస్ అని ఏడుస్తున్నారంట. అంతే, ఒకటే మాట. టీచర్ గారు భయపడిపోయారు, ఏంటైంది వీళ్ళందరూ కూడా అందరూ ఒకేలాగా ఏడుస్తున్నారంట. ఐ వాంట్ జీసస్ అని. ఆ టీచర్ బయటకు వచ్చింది ఇది రిపోర్ట్ ఇవ్వడానికి. ఎందుకు మాకు తెలిస్తే మా పిల్లలందరూ ఏడుస్తున్నారని. ఆవిడ బయట రావడం ఇంకో టీచర్ కూడా బయటకు వచ్చింది. నువ్వు ఎందుకు వచ్చావు అని అంటే, మా పిల్లలందరూ కూడా ఐ వాంట్ జీసస్ అని ఏడుస్తున్నారు. ఇంకా ఇంకో టీచర్ వచ్చారు, ఇంతలో ఇంకో టీచర్. ఆ స్కూల్లో టీచర్లు, ఆ ఏరియాలో టీచర్లు అందరూ కూడా బయటకు వచ్చి మా పిల్లలందరూ ఏడుస్తున్నారండి, ఐ వాంట్ జీసస్ అంటున్నారు. మొత్తం అంతా ఆ ప్లేస్లో రీసెర్చ్ చేశారు. ఏమైంది అని అంటే, సార్ ఒక 2 గంటల క్రితం, ఒక అరగంట క్రితం చార్లెస్ ఫిన్నీ ఊర్లోకి వచ్చారండి. సో ఆ ప్రభావం, ఆ ప్రార్థన అభిషేకం, ఆ ప్రార్థన ప్రభావం వలన వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారండి. సో ఆయన్ని పిలిపించారంటే, ఆయనకి స్కూల్ పిలిపిస్తే అక్కడ చాలా మంది వచ్చి ఆ రోజు ప్రార్థనలో దేవుని సన్నిధిలో కూర్చున్నారు. హల్లెలూయా. నువ్వు ఆ ప్రదేశంలో ఉంటే నీ యొక్క ప్రార్థన ప్రభావం వల్ల ఆ ప్రదేశంలో ఉండే వాళ్ళందరూ కూడా క్రీస్తు కొరకు పట్టబడాలి. అది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఎడా తెగక ప్రార్థన చేసినప్పుడు. ఏమి పని ఉన్నా పని లేకపోయినా నీకు ప్రార్థన చేయాలి. పని చేస్తూ ప్రార్థన చేయాలి, పని చేయకపోయినా ప్రార్థన చేయాలి. ప్రార్థన కోసం పని కట్టుకుంటూ ప్రార్థన చేయాలి. ప్రార్థన 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 ప్రార్థన. నీకు ఒక వేరే ధ్యాస ఉండకూడదు. ప్రార్థనయే నీ జీవితంగా శ్వాసగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి కృప ఏంటో తెలుసా? ఆయన ఒక కోడ్ వర్డ్స్ ఇచ్చాడు మనకి. కోడ్ వర్డ్స్ తెలుసా? కోడ్ వర్డ్స్ అంటే యుద్ధానికి వెళ్తున్నప్పుడు మనకు ఒక కోడ్ వర్డ్స్ ఉంటాయి. లేకపోతే మీరు ఏటీఎంకి వెళ్ళారనుకోండి, మీ కార్డు అక్కడ పెట్టక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ పెడితేనే ఆ ఏటీఎం యాక్సెప్ట్ అవుతుంది, అందులో నుంచి డబ్బులు వస్తుంది. ఇవన్నీ మనకు అదే పాస్వర్డ్స్ అంటారు. ఈ పాస్వర్డ్ సిస్టమ్గా దేవుడు ఒక అభిషేకాన్ని ఇచ్చాడు. అదేంటంటే పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకం. అప్పుడు ఏమవుతుంది? ఆయన అన్య భాషలతో మిమ్మల్ని నింపుతాడు. ప్రార్థనలో అద్భుతమైనటువంటి సునాయాసంగా మీరు చేసేటటువంటిగా దేవుడు ఏం చేశాడంటే అన్య భాషల యొక్క వరాన్ని ఇచ్చాడు. అదేంటంటే పాస్వర్డ్స్. తెలుసా? యుద్ధం ఆర్మీలోకి మీరు వెళ్ళారనుకోండి, ప్రతిరోజు ఆ పాస్వర్డ్ మారిపోద్ది. ప్రతిరోజు మారిపోద్ది, ప్రతి రాత్రి మారిపోద్ది. ప్రతి 4 గంటలకు మార్చేస్తారు, ప్రతి 5 గంటలకు మార్చేస్తారు పాస్వర్డ్స్. ఈరోజు ఇలా ప్రార్థన రీ బాబా షాఖారాబా అని ప్రార్థన చేస్తుంటే, రేపు నీకు అదే అన్య భాష ఇంకా వేరే భాషలో మాట్లాడతావు, ఎల్లుండి ఇంకొక భాషలో మాట్లాడతావు. నీ అన్య భాషలు దేవుడు పాస్వర్డ్స్ మార్చేస్తాడు. అది ఎవరికి కూడా అర్థం కాదు. ఎందుకంటే కొన్నిసార్లు సైతం చాలా టెక్నిక్ ఆలోచించి దాన్ని కాపీ పేస్ట్ కొట్టి మనం అందరికి కూడా మభ్య పెట్టేటువంటి ఆలోచన చేస్తారు. అందుకోసం మన పాస్టర్లు కూడా దెయ్యం వచ్చిన వాళ్ళు కూడా అన్ని భాషలు మాట్లాడేస్తుంటారు. మనం అనుకుంటే అది దాని మీద పెద్ద ఏదో పూర్ణకం వచ్చిలాగా మనం శాస్త్రాన్ని అవసరం బట్టి పడిపోతాం. ఎందుకంటే మనం దాన్ని వివేచన వరం మనకు లేదు కనుక. హలో, నా మాట్లాడుతుంది. దేవుని రీతి చొప్పున దేవుడు దాన్ని పట్టుకున్నాడు. దానియల్ని పట్టుకోవడం ప్రయత్నం చేస్తే లాస్ట్కి వాళ్ళు ఏంటంటే దానియల్ని పట్టుకున్నారు. సింహాల బోన్లో వేసేశారు. వేసిన తర్వాత దానియేలు యొక్క ప్రార్థన అభిషేకం ఉంది కదా, దానియేలు యొక్క ప్రేయర్ అనాయింటింగ్ ఉంది కదా, ఆ అనాయింటింగ్ ఆ ప్రదేశంలో, ఆ బొబ్బలోని ప్రదేశంలో అలాగే ఉన్నది. దానియేలు ఆ గుహలో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. రాజమహల్లో ఉండి ఏం చేశాడు? ఉపవాసం. తనకి తెలియకుండానే ఆ ఉపవాసం చేశాడు. తను
తనకి తెలియకుండానే నాట్యాలన్నీ కూడా ఖతం చేసేసాడు. తనకి తెలియకుండానే రాత్రి అంతా ఆన్లైన్ ప్రేయర్ చేసేసాడు. తను ఏం చేశాడో తెలియదు తనకి. కానీ ఉదయాన్నే లేచి బైబిల్ ఉన్నది దగ్ధద స్వరంతో, అలా ఉన్నదా? స్వరం ఏముంది? దాన్ని కన్నీటితో అన్నాడు. ఎలాగా? దుఃఖ స్వరంతో. గద్గద స్వరం అంటే ఒక వర్డ్ ఉంటుంది, గద్గద స్వరం అన్నట్టు ఏదో ఉంటుంది. దాన్ని దుఃఖ స్వరం ఏడ్చి దానియేలు ప్రార్థన చేసి వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క అమాంతింగ్ ఉంది కదా, అభిషేకం. ఆ అభిషేకం రాజుగారు ముందు ఇదే పాయింట్. ప్రార్థన చేశారు. ఇంకేం చేశాడు? ఉపవాసం చేశారు, ప్రార్థన చేశారు. ఏం చేస్తారు? ఎలా చేస్తారు? అదే టాపిక్ ఉదయం నుంచి సాయంత్రం నడిచింది. 31వ తారీఖున దాన్ని ఆ రోజు రాత్రి అందరూ వేసేసారు. వేసిన తర్వాత దానియేలుతో ఒక్క గంట ఉన్నాడేమో ఇదే పాయింట్ మీద. రాజు ఉపవాసంలో వెళ్ళిపోయాడు. తనకి తెలియకుండానే ఎలా ప్రార్థన చేయాలి, ఏం మాటలు ఉంటే బాగుంటుంది, ఏ వర్డ్స్ ఉండాలి అని తెలియకుండానే అవన్నీ కూడా స్టాప్ చేస్తాడు. ఏవైతే విలాసవంతంగా ఉంటాయో అవన్నీ కూడా వదిలేసి రాత్రంతా ఆన్లైన్ ప్రేయర్ ఇక్కడ తను చేశాడు. ఉదయం లేచేసరికి తన వాయిస్, రాజుగారు వాయిస్ ఎప్పుడు కూడా దుఃఖంగా ఉన్నది అని చరిత్ర చెప్పుకోదు. ఎందుకంటే రాజు కాబట్టి తను దుఃఖ స్వరంతో ఏమన్నాడంటే, దానియేలు, నువ్వు సేవిస్తూ వచ్చిన దేవుడు నిన్ను రక్షించగలిగాడా అని అడిగాడు. ఎందుకు అని అంటే పరోక్షంగానే ఆ ఉపవాస ప్రార్థనలో తనకొక ఆశ కలిగింది. దానియేలు బతికుంటే బతికితే బాగుండు. దానియేలు ఏ దేవుని గురించి అయితే ఇలా నిలబడ్డాడో ఆ దేవుడు తనని బతికించేస్తే బాగుండు తన కోరిక. ఎందుకు అంటే అదే నేలలోని కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం నెబుకద్నెజర్ రాజు ఆ షద్రక్, మేషక్, అబేద్నెగో వారి గురించి ఒక శాసనం పెట్టాడు. ఎందుకంటే ఆ దేవుడు వాళ్ళని ఆ అగ్నిగుండం నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. ఎందుకంటే వీళ్ళ జీవితం, వీళ్ళ రీతి ఆ యొక్క అగ్నిగుండాన్ని మార్చేసిందండి. ఆ విషయం చూసి ఒక శాసనం నెబుకద్నెజర్ పాలనలోని తను ఒక శాసనం పెట్టాడు. క్రాస్ రెఫరెన్సెస్ చూశాడు. ఇలాగ ఎక్కడైనా జరిగిందా? మీ దేశంలోనే జరిగిందండి. ఇవన్నీ కూడా ఆలోచించి లాస్ట్కి తను దానియేలు దగ్గరికి వెళ్తే దానియేలు ఏమన్నాడు సార్? రాజా, నీ ఆయువు పెరిగిపోవును గాక, నువ్వు చిరంజీవి అవును గాక. నా దేవుడు, నా దేవుని దృష్టికి నేను నీతిమంతునిగా కనిపించాను. ఆయన తన దూతను పంపి, చూడండి అద్భుతమైన మార్గమేనండి. నువ్వు కనుక ప్రార్థన చేస్తే, నువ్వు ఎవరు ముందు నించుంటే వాళ్ళ చుట్టుపక్కల నీకున్నటువంటి అభిషేకం వాళ్ళ చుట్టుపక్కల వచ్చేస్తాడు. చెప్పారు చార్లెస్ ఫిన్నీ ఉపవాసం ఉండేవాడు, ప్రార్థన చేశారు. ఆయన ఎవరితో మాట్లాడలేదు. అక్కడ ఊర్లోకి వెళ్తే పిల్లలందరూ కూడా తినడం ప్రారంభించేశారు. అభిషేకం. యేసు ప్రభువారు అక్కడ నిల్చున్నారు. యేసు ప్రభువారిని పట్టుకోవడానికి వచ్చారు. యేసు నిల్చున్న వాళ్ళంత దూరం నిలబడ్డారు. వాళ్ళందరూ ప్రార్థన చేస్తే ఒక వలయం నీ చుట్టుపక్కల వస్తుంది, ఒక అభిషేకం నీ చుట్టుపక్కల వస్తుంది. నీకు తెలియదు అది. బిల్లీ గ్రహం గారు ఆయన పుస్తకంలో ఒక ఇల్లుస్ట్రేషన్ రాశారు. ఆఫ్రికా దేశంలో ఒక మిషనరీ ఉండేవాడు. ఆయన ప్రతిసారి పలానా ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి డబ్బులు తీసుకుని వచ్చి, మందులు అవన్నీ తీసుకుని వచ్చి కొనేసి ఇంకో ప్లేస్కి వచ్చేసేవారట. ఈ విషయాలన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి ఇద్దరు దొంగలు వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. ఈ దారి గుండా ఆ పాస్టర్ వస్తారు, మన ఇద్దరు కొట్టుకున్నట్టు యాక్షన్ చేద్దాం.
ఆ పాస్టర్ గారు మన దగ్గరికి వస్తారు, వచ్చి అలా చెయ్యొద్దు అని అంటాడు తప్పకుండా. అప్పుడు ఆయన మనం కొట్టేద్దాం, ఎలాగ తీసేద్దాం, ఆయన తెచ్చిన వాడిని సొమ్ములన్నీ కూడా మందులన్నీ కూడా మనం తీసుకెళ్ళిపోయి అమ్మేసుకుందాం, తినేద్దాం. అది ప్లానింగ్. వెళ్తున్నారు, పాస్టర్ గారు వచ్చారు, ప్లానింగ్ ప్రకారమే వాళ్ళు అలా కొట్టుకున్నారు, ప్లానింగ్ ప్రకారమే ఈయన దిగాడు, ప్లానింగ్ ప్రకారమే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ఈ మాట విని సరే సార్ ఇంకెప్పుడు అలా చెయ్యం సార్ అని చెప్పి భయపడుతూ వెనక్కి చూసుకుని పారిపోయినాడు. ఆ తర్వాత పాస్టర్ వచ్చేసారు. వచ్చి కొద్ది సంవత్సరాల తర్వాత ఆయన అమెరికాకి వెళ్ళి ప్రసంగం చేస్తుంటాడు. సంఘంలో ప్రసంగం చేస్తుంటే ఒక పెద్ద ఆయన లెగిసి అన్నాడు, అయ్యా అది ఏ రోజు అని అంటే నాకు దొంగలు కొద్ది వారాల తర్వాత అబ్బాయి వచ్చాడు. అది ఇద్దరిలో ఒక అబ్బాయి వచ్చి, సార్ మీకు తెలుసా నేను 2 వారాల క్రితం మిమ్మల్ని దోచుకోవడానికి మా ఇద్దరం ఆలోచించాము, కానీ మీరు దిగినప్పుడు మీతో పాటు 24 దేవదూతులు వాడు పెద్ద ఆజానుభావులు వచ్చి నిల్చున్నారండి, మేము భయపడిపోయాం సార్. అలా జరిగిందంటే వెళ్ళాడు. ఇలా మాట చెప్తే ఏ రోజు అయింది అనుకుని అక్కడ ప్రసంగం చెప్తుంటే పలానా శనివారం ఉన్నాడు. దేవుడు నిన్ను వెళ్తుంటే ఆటలాడడానికి కాదు, గోల్ఫ్ ఆడడానికి వెళ్తుంటే నాకు చెప్పాడు, ఆగిపో, అక్కడ దైవజనుడు ఉన్నాడు, వాడి కోసం ప్రార్థన చేయాలి. నేను మా వాళ్ళందరూ కూడా చెప్పాను, సరే మా అందరూ ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే అందరూ కూడా 24 వచ్చారు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా, అందరూ కలిసి మీకోసం మేము ప్రార్థన చేసామండి. అదే టైం యాక్యురేట్. నువ్వు ప్రార్థన చేస్తే మీ పిల్లల కోసం నువ్వు మోకరించి ప్రార్థన చేసావు అనుకో, దేవదూత వాళ్ళ జీవితంలో అక్కడ విడుదల చేసేస్తావు. నువ్వు నీ భర్త కోసం ప్రార్థన చేసావు అనుకో, అక్కడ దేవదూత ఆ భర్త యొక్క పనిని సునాయాసంగా చేసేస్తావు. నువ్వు నీ సమాజం కోసం ప్రార్థన చేసావు అనుకో, ఆ సమాజం పైన వచ్చేటువంటి కీడుని దేవదూత దాన్ని తీసేస్తాడు. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తే దేవుడు ఆ విషయానికి సాక్ష్యాలు ఇస్తాడు. ఒక దైవజనుడు ఉండేవాడు, 25,000 ప్రార్థనలకి ఉత్తరం దానికి దేవుడు ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన ఒక వలయాన్ని సృష్టిస్తుంది. ఆ వలయం సృష్టించబడినంత వరకు కూడా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ఒక ప్రార్థన పరుడుగా పిలువబడతావు. జాన్ హైడ్ అనేటువంటి దైవజనుడు ఉండేవాడు. ఆయన చనిపోకముందు జనాలు ఏమన్నారు అంటే తన పేరు మార్చేశారు. ఏమని అంటే ప్రేయింగ్ హైడర్, ప్రార్థన చేసేటువంటి హైడర్. తనకు తెలియకుండానే దానియేలు లాగా జీవించడం ప్రారంభించేశాడు రాజు. తనకి తెలియకుండానే ఆ నాట్యాలన్నీ కూడా విలాసవంతమైన జీవితాన్ని వదిలేశాడు. తనకి తెలియకుండానే రాత్రి పడుకోవడం మానేశాడు. తనకి తెలియకుండానే తను దానియేలు దేవుడి కోసం మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు ఉపవాసం ఉండిందండి. బైబిల్ గ్రంథంలో రాయబడింది. తను ఉపవాసం చేసిన తర్వాత చాలా మంది యూదులు యెహోవా దేవుణ్ణి స్వీకరించారు అన్నారు. పాంప్లెట్స్ పెట్టలేదు, పెద్ద క్రూసేడ్లు చేయలేదు, పెద్ద కన్వెన్షన్ చేయలేదు, దానికి పెద్ద పాటలు రావు, పెద్ద మ్యూజిక్ పెట్టలేదు, ఏమీ పెట్టలేదు. ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేసింది. ఆ చుట్టుపక్కల ఎస్తేరు యొక్క దేవుణ్ణి జనాలు ఆకర్షింపబడి దేవుని దగ్గరికి వచ్చారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా, యేసు ప్రభు లాగా ప్రార్థన చేసేవాడు బైబిల్లోని సైతాను కూడా. యేసు ప్రభు లాగా ప్రార్థన చేసేవాడు సైతాన్. మీకన్నా ఎక్కువ ప్రార్థన చేస్తాడు సైతాన్, తెలుసా? మనం భోజనం తిన్నప్పుడే ప్రార్థన చేస్తుంటాం, 24 గంటలు ప్రార్థన చేస్తాడు. బైబిల్ ఉన్నది. పేతురు, సైతాన్ నన్ను అడిగేశాడు, నా నుంచి అడిగాడు, నేను సైతాను కన్నా ఎక్కువ ప్రార్థన చేశాను అంటాడు. అపవాది అడిగాడు. బైబిల్ ఉన్నది, ప్రభువా నీ వాక్యం ఉన్నది, అడుగుడి మీకు ఇవ్వబడును అని. అడుగుడి ఇవ్వబడిన బైబిల్ ఉన్నది వాక్యం. ఎందులో ఉన్నది? 7వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి.
అడుగుడి మీకు ఇవ్వబడును, ఆ. వెదుకుడి మీకు దొరుకును, ఆ. తట్టుడి మీకు తీయబడును. అంత క్లియర్ గా దేవుడు చెప్తే మనం అడిగేది లేదు, వెతికేది లేదు, తట్టేది లేదు. మన ఘోరం అందే. హలో, ఎప్పుడైనా అడిగేవాళ్ళు? ఎప్పుడైనా అడిగేవాళ్ళు? ఆఖరిసారి ఎప్పుడు అడిగారు? ఏమి అడగదు. యాకోబు 4వ అధ్యాయంలోని 1, 2, 3 వచనాలు ఉంటుంది. మనం ఏమి దేవుణ్ణి ఏమి అడగట్లేదు కనుక మనకి ఏం దొరకట్లేదు అంటుంది. 50 రోజులు ప్రార్థన చేయడం చిన్న విషయం కాదండి. అద్భుతమైన మాట. 50 రోజులు. పాత రోజుల్లోని 50వ రోజు పెంతెకోస్తు పండగ చేసుకుంటుండేవారు జనాలు. పండగ అది ఏ రోజు నుంచి ప్రారంభమయ్యేది తెలుసా? పస్కా పండుగ నుంచి ప్రారంభమైనటువంటి ఆ యొక్క రోజు పెంతెకోస్తు పండగ వరకు వెళ్ళేదంట. అది 7 వారాల పండగ. 7 వారాల పండగ. 7 × 7 49 అవుతుంది. 50th డే వాళ్ళు పండుగ చేసుకుంటారు. ఎందుకంటే ఆ పస్కా పశువు, వధింపబడినటువంటి పస్కా పశువు. ఆ తర్వాత 2వది పులియని రొట్టెల పండగ. 3వది ప్రథమ ఫలాల పండగ. 4వది పెంతెకోస్తు. 4 పండగలు. 47 వారాల పండుగ. అందుకోసం అంటారు దాన్ని వారాల పండగ అని. హల్లెలూయా, హల్లెలూయా. వారాల పండగ నాడు వాళ్ళు ఉంటే ఆ రోజు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడండి. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం మారిపోయింది. జోనాథన్ ఎడ్వర్డ్ అనే దైవజనుడు ఉన్నాడు. తను ఏమన్నాడంటే, నేను నా జీవితంలో 2 తీర్మానాలు ఉన్నాయి. ఐ హ్యావ్ డిసైడెడ్ 2 థింగ్స్. నెంబర్ 1, మొదటిది ఏంటంటే నేను దేవుణ్ణి అనుసరిస్తాను, దేవుని రీతిలో జీవిస్తాను. 2వది లోకమంతా ఆయన్ని అనుసరించకపోయినా నేను దేవుణ్ణి అనుసరిస్తాను. మనకు కూడా అలాంటి నిర్ణయం మనకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది. నేను ప్రార్థన చేస్తాను, మొదటి నిర్ణయం. 2వది ఎవ్వరు ప్రార్థన చేయకపోయినా నేను ప్రార్థన చేస్తాను. దైవజనుడు ఉండేవాడు. వాళ్ళని కలుసుకోవడానికి ఎవరైనా వెళ్తే 10 నిమిషాలు మాట్లాడారనుకో, అక్కడే మాట ఆఫ్ చేసేసి లోపలికి వెళ్ళిపోతుండేవాడంట. వెళ్ళిపోయి ప్రార్థన చేసి అరగంట 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రార్థన చేసి మళ్ళా వచ్చాడు. మనం ఎక్కడున్నాం 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడంట. అరగంట తర్వాత మళ్ళీ వచ్చాడంట. మనం ఎక్కడున్నాం? ఈఎం బౌండ్ అనేవాడు దైవజనుడు ఉండేవాడు. అవి ఎన్ని పుస్తకాలు రాశాడంటే ప్రార్థన మీదే రాశాడు, ఇంక దేని మీద రాశాడు. అందులో 2 పుస్తకాలు మాత్రమే తను బతుకుండగా రిలీజ్ అయ్యి. ప్రార్థన ఒక ఆయుధం. ప్రార్థించేవాడు అడుగడుగున జయాన్ని చూస్తాడు. ఆమేన్. వస్తువుల్ని కూడబెట్టుకోవడానికి ప్రార్థించేవాడి యొక్క మనస్సు, గుండె చప్పుడు వస్తువులు కాదు, ఆత్మల రక్షణ. ఆత్మల రాత్రంతా వేసే ప్రార్థన చేసేవాడు, ఉదయాన్నంతా కూడా వెళ్ళి సువార్త చెప్పేవాడు. అందుకోసం తను చేసే పని చాలా సునాయాసం జరుగుతున్నది. యోహాను సువార్త 12వ అధ్యాయం 49-50 వచనాలు. నా అంతటా నేనే మాట్లాడట్లేదు. చూడండి, రాత్రంతా దేవునితో మాట్లాడిన తర్వాత యేసు ప్రభువు ఎప్పుడు కూడా తనంతటా తాను ఎప్పుడు మాట్లాడలేదండి. తనంతటా తాను ఎప్పుడు మాట్లాడలేదు. నేనేమనవలెను, ఏమి మాట్లాడవలెను, దానిని గూర్చి చూడండి, అంత అద్భుత మాట. అందుకోసమే యేసు ప్రభువు పుస్తకం రాయకపోయినా అవన్నీ కూడా ఎవరినైనా ఒకటి పెట్టుకుని, తమ్ముడు ఇవన్నీ రాయాలి, ఇవన్నీ రేపు ఉదయం మనకు కొట్టేశాక పనికి వస్తాయి అందులో యేసు ప్రభువు పెన్ డౌన్ నోట్ దిస్ పాయింట్ అని చెప్పకపోయినా ఆ మాటలు జనాల హృదయంలో ఎలా లిఖింపబడింది అంటే, నలుగురు ఆ మాటలు రాశారు. నలుగురు వేరే వేరే ట్యూనింగ్ లో రాసిన నలుగురు అదే మాటలు రాశారండి. అది దేవుని మాటలు కాదు.
ఏ మాట కూడా యేసు ప్రభువు తనంతా తను మాట్లాడలేదు. అందుకోసం పౌలుకు మాట్లాడాడు, నేను భాషలతో మాట్లాడతాను, మీకన్నా ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడతాడు. దేవునితో యేసు ప్రభువు తండ్రి అయిన దేవునితో ఎంతగా మాట్లాడుతుండేవాడు అంటే తను ఏం చెప్తాడో అదే చెప్పేవాడు, ఇంకెక్కువ మాట్లాడేవాడు కాదు. హల్లెలూయా. హాజర్ బయటికి రా. ఈ మాట కూడా తండ్రి అయిన దేవుడు చెప్పమంటేనే చెప్పాడు. అక్కడ ఎందరో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎందరో ఆ వేరే వేరే గుహల్లో పడి ఉన్నారు. ఎందరో లాజరు ఏ టు జెడ్ ABCD లాజర్ ఉన్నారు. లాజర్ వాడు, లాజర్ ఈడు, లాజర్ ABCD ముందు వెనక ఎందరో ఉన్నారు. కానీ కేవలం ఏ లాజరు యేసు ప్రభువు మనసులో ఉండేవాడో, ఏ లాజరు మనసులో అయితే యేసై ఉండేవాడో ఆ లాజరే చనిపోయి కుళ్ళిపోయినప్పటికీ కూడా తుల్లిపోయి మరి బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ప్రార్థన. ఆయన నీతిలో నువ్వు జీవిస్తే నీ జీవితంలో ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన జీవితం నీలో ఉంటే ఆయన చెప్పేవే నువ్వు చెప్తావు. ప్రియులా, హల్లెలూయా. జీవితంలో ప్రార్థన. మార్కు సువార్త 9:29. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పారు. ఫుట్ నోట్స్ లో ఉంటది ప్రార్థన మరియు ఉపవాసం. హల్లెలూయా. యేసు ప్రభువారు యెరూషలేము ఆ యొక్క కొండ మీదకి వెళ్తున్నప్పుడు, కల్వరి గిరి మీదకి వెళ్తున్నప్పుడు చాలా మంది ఆయన వెంబడించారు, ఏడ్చారు. ఏడ్చేటటువంటి సమయంలో సిలువ తన భుజం మీద ఉండి తన కాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు, తన శరీరం అంతా కూడా రక్త సిద్ధంగా ఉన్నప్పుడు, తన బట్టలన్నీ కూడా రక్తంతో తడిసిపోయి ఉన్నప్పుడు తను మాట్లాడినటువంటి ఆఖరి మాట, కాళ్ళు భూమి మీద ఉండి, సిలువ తన భుజాల మీద ఉండి, తన శరీరం అంతా కూడా రక్త సిద్ధమైపోయి ఉంది. అలాంటప్పుడు యేసయ్య మాటన భూమి మీద ఉన్నప్పుడు నించునేటప్పుడు ఆఖరి మాట ఏంటంటే, నా కోసం ఏడొద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడండి. లెంట్ డేస్ నడుస్తున్నాయి ఇవి. ఈ లెంట్ డేస్ అంటే 40వ రోజు అని అర్థమాట. ఈ లెంట్ డేస్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, యేసు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, మోసే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఏలియా కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. కనుక మనము కూడా ఇలాగ 40 రోజులు ఉపవాసం ఉంటే మనలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది అనుకొని చాలా సంవత్సరాల తరబడి ఈ మాట వస్తున్నది. దీన్ని బాప్టిస్ట్ వాళ్ళు, CNA వాళ్ళు, క్యాథలిక్ వాళ్ళు చాలా బాగా ఆచరిస్తారు. ఈ 40 రోజుల్లో కూడా ఇది శ్రమకాల కూడికలు అంటారు. శ్రమకాల కూడికల్లో వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఏ విధంగా అయితే అహస్వరుడు, దర్యావేశు రాజు ఏవేవైతే వదిలేశాడో అవన్నీ కూడా క్రైస్తవులు వదిలేస్తారు. క్రైస్తవ్యంలో దానియేలు లేడండి, దానియేలు కొద్దివైపోయాడు, దర్యావేశులు ఉన్నారు. వాళ్ళు అది కేవలం శ్రమకాల కూడికల్లోనే బయటకు వస్తారు. బయటకు వచ్చి అవన్నీ వదిలేసి బాగుంటారు, మంచిది. శ్రమకాల కూడికల తర్వాత ఏం చేస్తారు? ఆ టైంలో తాగుడు మానేస్తారు క్రైస్తవులు, చాలా విషయాలు మానేస్తారు, మంచిది. ఆ తర్వాత యేసు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఎందుకున్నాడండి? ఆత్మలో ఉపవాసానికి వెళ్ళాడు. అపవాదిని జయించడానికి ఉపవాసంలోకి వెళ్ళాడు. ఆత్మలో వెళ్ళి ఆత్మతో నింపబడి బయటికి వచ్చి ఆత్మ కార్యాలు చూపించడానికి, ఆత్మ దేవుణ్ణి రిలీజ్ చేయడానికి, ఆత్మ పూర్ణుడుగా ఉండి ఆత్మలో అందరికి ఆత్మని, పరిశుద్ధాత్మని గిఫ్ట్గా ఇవ్వడానికి ఉపవాసం చేశాడండి. మనం ఉపవాసం చేసిన తర్వాత మనకి టార్గెటే లేదు. యేసు ప్రభువు టార్గెట్ ఏంటో తెలుసా? ఆత్మ దేవుని కార్యం చేయాలి, ఆత్మతో నింపబడి దేవుని కార్యం చేయాలి.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా మీకు? ఈ సంఘాన్ని మీరు కూడా చాలా మంది ఉపవాసం ఉన్నారు అక్కతో కలిసి, వెరీ గుడ్ మీ అందరికీ. కానీ వీటి అంతలో మనం ఏం చేయాలంటే, ఈ పవర్ రిలీజ్ అయింది మీ అందరికీ. ఈ రిలీజ్ అయిన పవర్ మీరు సమాజంలోకి వెళ్ళి నించుంటే మీ చుట్టుపక్కల ఒక ఉదయం వస్తారు. మీరు క్రీస్తు గురించి చెప్పినప్పుడు ఆ పవర్ ద్వారా రిలీజ్ అయినటువంటి శక్తి వాళ్ళ జీవితంలో కార్యాలు చేసి వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగి వాళ్ళు క్రీస్తు కొరకు పట్టబడతారు. వాళ్ళకి మనోనేత్రాలు తెరవబడతాయి. ఆమేన్. 145:18 వచనంలోని తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తనకు మొరపెట్టు వారందరికీ కూడా, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ కూడా యెహోవా సమీపంగా ఉన్నాడండి. యెహోవా సమీపంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చూసుకున్నాం ఏంటంటే, ఆనందంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఇంకేముంది? ఇంకొక రాసింది, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణులుగా పరిశుద్ధపరచును గాక. నీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిర్ధారణితముగాను సంపూర్ణంగాను ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఓకే. లాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఓకే. ఆత్మలో ఆర్పకుడి. ఆత్మని ఇంకా ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రైజ్ ది లార్డ్. ప్రవచించడం నిర్లక్ష్యం చేయొద్దు. సమస్తం పరిశీలించి మేలైనది ఏంటో చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆత్మని ఆర్పొద్దు అంటే మీరు ఎడతెగక ప్రార్థన చేశారు, ఒక పవర్ వచ్చింది, ఆత్మ దేవుడు మిమ్మల్ని పురికొల్పాడు, అక్కడికి వెళ్ళి సువార్త చెప్పండి, ప్రవచించండి, క్రీస్తు వస్తున్నాడు. అది ప్రవచనం. ఈ కార్యాలన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా క్రీస్తు అక్కడికి నిదర్శనమై ఉన్నాయి. మీరు మారు మనసు పొందండి. ప్రార్థన యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసిన మాట ఏంటంటే, ఆయన దేవుడి రాజ్య సువార్తని చెప్పాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఇంత పవర్ మీద వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా. ఎవరు ఒక్కరోజు ఉపవాసం ఉన్నా, 100 రోజులు ఉపవాసం ఉన్నా, 50 రోజులు ఉన్నా, ఎంత ఉన్నా కూడా అందరూ కూడా కలిసి ఈ సంఘం అయితే ఎవరైతే ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారో మీకు తెలియకుండానే ఒక అద్భుతమైనటువంటి అగ్ని అభిషేకం దేవుడు రిలీజ్ చేశాడు. చేశాడా లేదా? చేయగలడా లేదా? 22:21 మత్తయి సువార్త 22 చదువు ఒకసారి. దాంట్లో 11:24 మార్కు 11:24 ఒకసారి చదవండి. 11:24 మార్కు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నారు. మీరు ప్రార్థన 50 రోజులు ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఇందులో ఏవైతే అడిగారో అది పొందామని మీరు నమ్మండి, అది మీకు దొరికేసింది. అందులో మీరు అభిషేకం కోసం అడిగి ఉండొచ్చు, పిల్లల కోసం అడిగి ఉండొచ్చు, ఆరోగ్యం కోసం అడిగి ఉండొచ్చు, పెద్ద చర్చ్ బిల్డింగ్ కోసం అడిగి ఉండొచ్చు, సొంత ఇల్లు కోసం అడిగి ఉండొచ్చు. తర్వాత మీ యొక్క టీంలో ఉన్నటువంటి దైవజనులు అందరూ అందులో ఉండేటువంటి అలజడులను కూడా పోవాలని అడిగి ఉండొచ్చు. మేము ఎక్కడికి వెళ్ళి స్వార్థ చెప్తే అక్కడ కార్యాలు జరగాలని అడిగి ఉండొచ్చు. ప్రభా, అంధకార చీకటి శక్తులకి వ్యతిరేకంగా మమ్మల్ని నిల్చోబెట్టండి, మేము నిల్చున్నప్పుడు నువ్వు కార్యం చేస్తున్నావు అని వారందరికీ ఆ ప్రదేశం వాళ్ళకి తెలియాలని కూడా అడిగి ఉండొచ్చు. ఏదైనా కూడా అది మీకు దొరికేసింది, ఓకే అయిపోయింది. హల్లెలూయా. అంత గొప్పగా దేవుడు మీకు రిలీజ్ చేసేసాడు. అంతేకాకుండా మీరు మొర పెట్టినప్పుడు ఇంకొక విషయం తెలుస్తారు. ఏంటో తెలుసా? 33 చదవండి. మత్తయి సువార్త వచ్చింది, దొరికిందని అందరూ కూడా అలాగే. మరియు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు, అవి దొరికినవని నమ్మినాడు మీరు వాటన్నిటిని పొందుదురని పొంది ఉన్నారని వాళ్ళకి చెప్తున్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం 20:33 నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలే. గొప్ప సంగతి. చూడండి, మీరు ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే
గొప్ప సంగతులను మిమ్మల్ని మీలో ఫిక్స్ చేసేసారు. ఆమేన్. గొప్ప సంగతులు, గ్రహింపాలని గొప్ప సంగతులు నీలో వచ్చేసిందండి. ప్రైజ్ ది లార్డ్. ఆ గొప్ప సంగతి నీలో ఉన్నదని నీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అని అంటే రివాల్వర్ ఉందండి. రివాల్వర్లో బుల్లెట్లు ఉన్నాయని రివాల్వర్కి తెలియదు. ట్రిగ్గర్ నొక్కితే వెళ్ళి ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టేస్తాం మొత్తం అంతా. తెలుసా? మీరు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవునికి అభిషేకం, దేవుని యొక్క కృప, దేవునికి అగ్ని మీలో నింపబడిపోతారు. మీరు పవర్ఫుల్ అయిపోతారు. దాన్ని వాడుకున్నా వాడుకోకపోయినా మీ ఇష్టం. మీరు బ్యాంకులో అకౌంట్ తీసుకున్నప్పుడు మీకు ఏటీఎం ఇస్తాడండి. అంటే ఆ ఏటీఎం ఏం చెప్తుందంటే అందులో మీ బ్యాంకులో మీరు డబ్బులు వేశారు, ఆ డబ్బులు ఇక్కడ బయట నుంచి తీసుకోవడానికి ఈ పేపర్ ఉంది అని. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా అందులో డబ్బు ఉన్నట్టే. మీరు వాడినా వాడకపోయినా క్రీస్తులో ఒకసారి మోకరించి బయటికి వెళ్ళిపోతే మీకు ఆ పవర్ వచ్చేసినట్టే. మీకు భ్రమలో పెట్టట్లేదు, శ్రమలో పెట్టట్లేదు. ఇలాగా బైబిల్ గ్రంథంలో జరిగింది. ఈ రోజు కూడా అటువంటి దైవజనుల ద్వారా జరుగుతుంది కనుక నేను చెప్తున్నాను. యేసు ప్రభువు ప్రార్థన చేశాడండి అక్కడ గెత్సెమనే తోటలో. ప్రార్థన చేసి బయటికి రాగానే యేసు ప్రభువుని పట్టుకోవడానికి ఎన్నో వందల మంది అక్కడికి వచ్చారు. 50 మంది వచ్చారు, ఎంతమంది వచ్చారు అంత పెద్ద గుంపు వచ్చారు. వచ్చి యేసు ప్రభువు అక్కడ నిల్చోగానే వాళ్ళు అంత దూరాన్ని నిలబడ్డారండి. అక్కడే నిలబడ్డారు. ఎందుకు? ఏంటో తెలుసా? అది ఒక వలయం. నీ చుట్టుపక్కల ఆత్మదేవుడు ఆత్మ వలయాన్ని ఉంచుతాడు అక్కడ. అది ఎప్పుడు ఎవరి జీవితంలో అది ఉంటుంది తెలుసా? ఎడతెగక ప్రార్థన చేసేవాళ్ళ జీవితంలో, ఎడతెగక బైబిల్ని ఆలోచించే వాళ్ళ జీవితంలో, ఎడతెగక లోక చింతలు వదిలేసి క్రీస్తే దిక్కుగా జీవిస్తారు. ఈ రోజు వరకు మీరు ఎలా జీవించారో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి ఒకరికి ఒకరు ఆత్మ సంబంధమైన విషయాలు ఉంటేనే మాట్లాడండి. తమ్ముడు ఇడ్లీ వ్యాపారం ఎలా జరుగుతుంది? ఇడ్లీ బాగా జరుగుతుందా? కూలిపోయా? బాగున్నా? ఏంటి సాంబార్ ఎంత వేశారు? ఎంత చేస్తే బాగుంటుంది? వ్యాపారం బిజినెస్లో ఎలా ఉన్నది? ఇలాంటివల్ల మీ ఆత్మను అభివృద్ధి పొందదు. అందువల్ల డబ్బులు మనకి రావాలి. వ్యాపారం మంచిదే. వ్యాపారం ఒక వంతు. నిజంగా మనం ఇంకా పెద్ద దేవుడి కార్యాలు చూడాలంటే ఆత్మ విషయాలే మాట్లాడదాం మనం. ఒకవేళ మీ వ్యాపారంలోని మీ వ్యాపారంలో ముందుకు వెళ్ళలేకపోతున్నా ప్రార్థన చేయించాను. దీనికోసం కొంచెం ప్రార్థన చేయాలి. దానికోసమే ప్రార్థన చేస్తూ ఉన్నానండి. కాదు, అది చిన్న ఇష్యూ. ఓకే, దేవుడు రిలీజ్ చేసేస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. ఆయన యెషయా గ్రంథం 6వ అధ్యాయం 60వ గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నది. ఆ తర్వాత 3, 4, 5 జనులు నీ వెలుగునకు వచ్చేదరు. ఓ హల్లెలూయా. 5 మీకు ప్రవచన వాక్యమేనండి. మీ వెలుగునకు జనులు వస్తారు. నీ ఉదయ కాంతికి నువ్వు దేవుల్లో నింపబడిపోయావు, అభిషేకం నింపబడావు, ఆత్మ నింప ప్రార్థన చేస్తున్నావు. ఇలా చేయడం వలన జనులు నీ ముఖ కాంతికి వచ్చేస్తారు. నీ ముఖం కాంతిమతమయంగా మారిపోయిందని నీకెలా తెలుస్తుంది తెలుసా? నువ్వు దేవుడితో మాట్లాడు, దేవుడు నీతో మాట్లాడితే ఎలాగా? చాలా సంవత్సరాల నుంచి మోసే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒకరోజు మోసే కనిపించింది. మనలాంటి భక్తి కాదు తనకి, తన భక్తి అంతా కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ భక్తి. దేవుడు అంతా మాట్లాడి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు ప్రభా తెలిసి మాట జనాలంతా ఇదే ఊతపదంగా వాడేసుకుంటున్నారు, నీ పేరేంటో చెప్పు అన్నాడు. దేవునికే పేరు అడిగేశారు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని రిజిస్ట్రేషన్ ఫామ్ నింపినట్టు మాట్లాడేశారు. దేవుడు చెప్పాడు ఇలా మాట్లాడుతుంటే మోసేలో ఇంకా కుతూహలం పెరిగింది. ప్రభా నీ ముఖదాసి నేను చూడాలనుకుంటున్నాను.
దేవుడు నాడు కానీ కేవలం నేను ఒక జనం చూపిస్తాను. నేను ఇలాగా జస్ట్ ఇలాగా ఇటు నుంచి అది వెళ్తాను, నా చెయ్యి మాత్రమే చూడగలను. ఆ తేజస్సుని చూసి అల్లంత దూరం పడ్డాడు మోసే. కొద్ది రోజుల తర్వాత కొద్ది సమయం తర్వాత వచ్చి కిందకి దిగినప్పుడు తన ముఖం కాంతిమయమైపోయిన తన ముఖాన్ని ఈ మోసే నీ ముఖం మీద ఏదైనా గుడ్డ కప్పుకో, నీ తేజస్సును చూడకపోతున్నాం. ఏమో తను గుడ్డ వేసుకున్నా కూడా ఆ గుడ్డ నుంచి మోసే ముఖం వచ్చింది, కనిపించింది. అది మెల్లిమెల్లిగా దేవుడితో నువ్వు మాట్లాడితే దేవుడు నీతో మాట్లాడతాడు. యేసు వాగ్దానం చేశాడు, యుగంలో అంతం వరకు నేను నీతో ఉన్నాను వాగ్దానం చేశాను. ఆయన నీతో, నువ్వు ఆయనతో మాట్లాడితే అంటే జనులు నీ వెలుగునకు త్వరపడి వచ్చేది. యెహోవా మహిమ నీ మీద ఉదయించును, నీకు వెలుగు వచ్చును. హల్లెలూయా, ఆమేన్. కన్నులెత్తి చూడు, ఇది ప్రవచనం. కన్నులు నువ్వు ఇంతవరకు కన్నులు దించి ప్రార్థన చేసి నీ ముఖం వెలిగింది. ఇప్పుడు కన్నులు ఎత్తి చూడు, స్ట్రైట్ చూసావు, కింద చూసావు, దేవుడి సన్నిధిలో నేను తగ్గించుకున్నావు, స్ట్రైట్గా చూసావు, నువ్వు నీ ముఖం వెలిగిపోయింది. కన్నులెత్తి ఇంకా కొంచెం పైకి చూస్తే నీకోసం ప్రవచనం ఏంటంటే క్షణాలు వస్తున్నావు నీకోసం. ఆమె చెప్తామన్నా హల్లెలూయా చెప్తారు. నీ కుమారులు దూరం నుండి వస్తున్నారండి, చంకనెత్తబడి వస్తున్నారండి. చూడండి, నువ్వు చూసి ప్రకాశింతువును, నీ గుండె కొట్టుకుంటూ ఉప్పొంగును. ఆమేన్, హల్లెలూయా. నువ్వు లేచి దేవుని సన్నిధిలో నుండి ప్రార్థన చేసి అభిషేకం నింపబడి దేవుని కృపలో అభిషేకంలో తడవబడితే నీ జీవితంలో జరిగిన విషయం ఏంటంటే నీ యొక్క కుమారులు కుమార్తెలు జనములకు నువ్వు తండ్రిగా మారిపోతావు. అబ్రహాం దేవుని చూసిన తర్వాత అబ్రహాంకి దేవుడు ఏమన్నాడంటే నిన్ను జనములకు తండ్రిగా చేసేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు జనములకు తండ్రిగా చేస్తున్నాను అంటే నీ కుమారులు కుమార్తెలు దూరం నుంచి వస్తారు. మీరు చాలామంది, కొందరు గుంటూరు నుంచి వచ్చారు, కొందరు ఆంధ్ర నుంచి వచ్చారు, కొందరు వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చారు. రాలేము అని అనడానికి మీ దగ్గర 100 సాకులు ఉండొచ్చండి. కానీ దేవుడు మీకు ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఈరోజు ఈ సంఘంతో ఇదే మాట్లాడుకుంటున్నాడు. ఈ సంఘాన్ని దేవుడు నింపేశాడని, ఈ సంఘాన్ని దేవుడు విస్తరింపజేయాలనుకుంటున్నాడు. ఇది ప్రవచనం. నీ కన్నులెత్తి చూడుము, నీ పిల్లలు దూరం నుండి వస్తున్నారు. నా మాటలు దేవుని మాటలు. ప్రైజ్ ది లార్డ్. అది 2025 వరకే ఇప్పుడు చేసిన ఉపవాస ప్రార్థన ఎక్స్పైరీ డేట్ 2025 అయిపోతుందా అంటే కాదు. ఆ చంద్రార్కములు ఉన్నంత వరకు కూడా ఈ యొక్క ప్రార్థన యొక్క అభిషేకం మీరు సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు కూడా ఈ యొక్క పంట మీరు పొందుతూనే ఉంటారు. హల్లెలూయా. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఏమన్నాను? వన్ టైం ఇన్వెస్ట్మెంట్. దేవుని సన్నిధిలో నువ్వు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే యుగం వరకు పంట. అబ్రహాం ఏం చేశాడు? వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అబ్రహాం దేవుడిని నమ్మాను, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. పండగ తర్వాత యాకోబు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేశాడు, దేవుణ్ణి నమ్మాడు, దేవునితో పోరాడి పేరు మార్చేసుకున్నాడు. ఈరోజు ఇశ్రాయేలు ఆయన పేరు నడుస్తుంది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. దానియేలు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేశాడు. 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అది ఒక పెద్ద విషయం కాదు. మీ చేతిలో ఉంది ఆ పని.
మీరు చెయ్యలేని పనిని దేవుడు ఎప్పుడు ఇవ్వడం. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మన తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. చిన్న విషయం, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒక రోజుకి 24 గంటలు మీరు ఎంతసేపు ప్రార్థన చేయగలరు? ఏం చేసినా కూడా మీ పిల్లలు కూడా దాని పంట కోస్తారు, తింటారు. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడుతుందండి. ఎంతమంది నమ్ముతుంది? జనముల ఐశ్వర్యం. ప్రైజ్ ది లార్డ్.